తెలుగు తెరపై బాపు గీసిన బొమ్మల, తమిళనాడులో బాలు మహేంద్ర మెచ్చిన తెలుగింటి ఆడపడుచులా మెరిసిన ఆ నటి ఎవరో తెలుసా? ఒకప్పుడు 25 ఏళ్ల క్రితమే హీరోయిన్‌గా సౌత్ ఇండియాను ఊపేసి, ఈ రోజున సూపర్ స్టార్ రజనీకాంత్‌కు భార్యగా 'కాలా'లో పవర్‌ఫుల్ యాక్టింగ్ చేసి, జూనియర్ ఎన్టీఆర్, అరవింద సమేతలో రెడ్డమ్మగా మనల్ని ఏడిపించిన వర్సటైల్ యాక్ట్రెస్ ఈశ్వరీరావు గారు. మరి హీరోయిన్ నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన ఈమె వెనుక ఉన్న అసలైన పోరాటం ఏంటి? ఆమె భర్త మనందరికీ తెలిసిన ఫేమస్ డైరెక్టర్ అండ్ యాక్టర్ అని మీకు తెలుసా? అసలు ఆమె కొడుకు, కూతురు ఏం చేస్తున్నారో తెలుసా? ఈరోజు మన వీడియోలో ఈశ్వరీరావు గారి లైఫ్‌లోని ఎవరికీ తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఎమోషనల్ విషయాలను తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతోంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈశ్వరీరావు గారు 1973 జూన్ 13న ఒక సాంప్రదాయమైన తెలుగు ఉమ్మడి కుటుంబంలో జన్మించారు. వీరిది వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబమే అయినా వ్యాపారాల రీత్యా వీరి తల్లిదండ్రులు ఎక్కువగా చెన్నైలోనే ఉండేవారు. దాంతో ఈశ్వరీరావు గారు రాజమండ్రిలో తన నాన్నమ్మ, పిన్నిల దగ్గరే పెరిగారు. వీరికి 3 అన్నదమ్ములు, 2 చెల్లెళ్ళు ఉన్నారు. ఒక అన్నయ్య ఉపాధ్యాయుడిగా, మరో అన్నయ్య దుబాయ్లో స్థిరపడగా, ఒక చెల్లెలు టీచర్గా, ఇంకో చెల్లెలు ఇంటీరియర్ డిజైనర్గా స్థిరపడ్డారు. రాజమండ్రిలో స్కూలింగ్ పూర్తి చేసిన ఈశ్వరీరావు గారు హాలిడేస్ వస్తే చాలు చెన్నైలో ఉన్న తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళేవారు. అక్కడ ఆమె పక్కింటి వాళ్ళు, మీ అమ్మాయి నవ్వు చాలా బాగుంది, సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా అని సలహా ఇచ్చేవారు. నిజానికి ఈశ్వరీరావు గారికి నటనపై పెద్దగా ఆసక్తి లేదు. కానీ వారి అమ్మగారికి సినిమాలంటే విపరీతమైన పిచ్చి. పైగా వీరి కుటుంబానికి టాలీవుడ్ లెజెండ్స్ అయిన ఎస్ వరలక్ష్మి, సిఎస్ రావు, సి పుల్లయ్య లాంటి వారితో బంధుత్వం కూడా ఉండటంతో ఎలాగైనా తన కూతుర్ని వెండితెరపై చూడాలని ఆమె తల్లి గట్టిగా నిర్ణయించుకున్నారు. తల్లి ఆశయం కోసం కేవలం 16 ఏళ్ల వయసులోనే ఈశ్వరీరావు గారి కోసం ఒక స్పెషల్ ఫోటో ఆల్బమ్ తయారు చేయించారు. ఆ ఫోటోలను అప్పటి లెజెండరీ డైరెక్టర్స్ బాలచందర్, భారతీరాజా వంటి వారికి పంపారు. ఆ క్రమంలోనే భారతీరాజా శిష్యుడు టీకే బోస్ దర్శకత్వంలో వచ్చిన తేనున కవిత పాదం అనే తమిళ సినిమా ఆడిషన్స్కి వెళ్లి ఫస్ట్ అటెంప్ట్లోనే హీరోయిన్గా సెలెక్ట్ అయ్యారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ జరిగింది. ఆ సినిమాలో ఆమె పేరును జనరణిగా మార్చారు. ఇళయరాజా గారు మ్యూజిక్ అందించిన ఆ సినిమా సాంగ్స్ అప్పట్లో పెద్ద హిట్ అయ్యాయి. తమిళంలో షూటింగ్ జరుగుతుండగానే తెలుగులో లెజెండరీ యాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారి ఓన్ బ్యానర్లో ఇంటింటి దీపావళి అనే సినిమాలో అవకాశం వచ్చింది. అయితే ఈ తెలుగు సినిమా కోసం దర్శకుడు లక్ష్మీ దీపక్, ప్రభాకర్ రెడ్డి గారు కలిసి ఆమె పేరును వైజయంతిగా మార్చారు. అలా తమిళంలో జనరణిగా, తెలుగులో వైజయంతిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె ఆ తర్వాత జగన్నాటకం, కలికాలం వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. మలయాళంలో కూడా జయరాం సరసన పుట్టిపట్నం అనే హిట్ సినిమాలో నటించారు. ఈశ్వరీరావు గారి కెరీర్లో అతిపెద్ద మైలురాయి 1996లో బాపుగారి దర్శకత్వంలో వచ్చిన రాంబంటు. రాజేంద్ర ప్రసాద్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో ఆమె పోషించిన కావేరి పాత్ర అప్పట్లో సెన్సేషన్ అయింది. ముఖ్యంగా ఈ సినిమాలో బాపుగారి అభిరుచికి తగ్గట్టుగా ఒక బ్లౌజ్లెస్ సీన్లో ఆమె నటించాల్సి వచ్చింది. అప్పట్లో అదొక సంచలనమైన, ఎక్కడ అశ్లీలత లేకుండా బాపుగారు ఎంత అద్భుతంగా చూపించారో ఈశ్వరీరావు గారు కూడా తన నటనతో అంతటి హుందాతనాన్ని తెచ్చిపెట్టారు. అందుకే ఆ పాత్రకు ఎక్కడా నెగిటివిటీ రాలేదు సరికదా, విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. కానీ ఆ తర్వాత వెండితెరపై అవకాశాలు తగ్గడంతో ఆమె అస్సలు కుంగిపోలేదు. బుల్లితెర వైపు అడుగులు వేసి అక్కడ స్టార్ హీరోయిన్ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకున్నారు. అప్పట్లో ప్రతి ఇంట్లోనూ ఈశ్వరీరావు గారు ఒక కుటుంబ సభ్యురాలైపోయారు. బుల్లితెరపై దూసుకుపోతున్న సమయంలో డైరెక్టర్ బోయపాటి సీను గారు ఆమెకు ఫోన్ చేసి భద్రా సినిమాలో ఒక కీలక పాత్రను ఆఫర్ చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్లో ఈశ్వరీరావు గారి సెకండ్ ఇన్నింగ్స్ గ్రాండ్గా స్టార్ట్ అయిందని చెప్పాలి. ఆ తర్వాత బ్రహ్మోత్సవం, అల వైకుంఠపురంలో వంటి ఎన్నో చిత్రాల్లో మెరిశారామె. అయితే ఆమె కెరీర్ను గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్లిన పాత్రలు రెండే. ఒకటి సూపర్ స్టార్ రజనీకాంత్ కాలా సినిమా. ఇందులో రజనీ సరసన ఆమె చేసిన భార్య క్యారెక్టర్కి థియేటర్స్లో చప్పట్లు కొట్టని ప్రేక్షకుడే లేడు. ఇక రెండోది ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన కన్నడ విజువల్ వండర్ కేజీఎఫ్ చాప్టర్ 2. ఇందులో కూడా ఎంతో హుందాతనమైన పాత్రలో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈమె వ్యక్తిగత జీవితానికి వస్తే వీరిది చాలా బ్యూటిఫుల్ లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. ఈశ్వరీరావు గారి భర్త పేరు ఎల్ రాజా. ఈయన తమిళంలో చాలా పాపులర్ సినిమాలు డైరెక్ట్ చేశారు. అలాగే నటుడిగా కూడా స్థిరపడ్డారు. ఒక సినిమా షూటింగ్ సమయంలో ఈశ్వరీరావు గారి యాక్టింగ్, క్యారెక్టర్ నచ్చి ఆయనే స్వయంగా వెళ్లి ప్రపోజ్ చేశారు. ఆయన మంచి వ్యక్తిత్వం నచ్చడంతో ఇరు కుటుంబాలను ఒప్పించి వీరు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. వీరికి 2 పిల్లలున్నారు. కూతురు పేరు నివేదిత, కొడుకు పేరు రిషబ్ రాజ్. ఈశ్వరీరావు గారు షూటింగ్స్తో ఎంత బిజీగా ఉన్నా తన భర్త సపోర్ట్తో పిల్లల బాధ్యతను, కెరీర్ను ఎంతో బ్యాలెన్స్డ్గా హ్యాండిల్ చేస్తూ
నేటి తరం మహిళలకు ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. తెలుగు మట్టి వాసన తెలిసిన నటిగా విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈశ్వర్రావు గారు భవిష్యత్తులో మరెన్నో మంచి పాత్రలతో మనల్ని అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈశ్వర్రావు గారి నటనలో మీకు బాగా నచ్చిన సినిమా లేదా క్యారెక్టర్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. కొత్తగా వచ్చిన వారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.